హాయ్, వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను గోకర్ణ వెళ్తున్నాను. గోకర్ణ బెంగళూరు నుంచి 480 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బెంగళూరు నుంచి 230 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గోకర్ణ చేరుకోవడానికి బెంగళూరు నుంచి బస్సెస్ అండ్ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి. కనిపిస్తుంది కదా, ఇదే పూర్ణిమ బీచ్ స్టే. గోకర్ణలో ఇక్కడే స్టే చేసాము. మేము గోకర్ణలో టోటల్గా 2 days స్టే చేసాము. 2 daysకి మాకు 6,000 ఛార్జ్ చేశారు. ఈ పూర్ణిమ బీచ్ స్టే గోకర్ణ మెయిన్ బీచ్లోనే ఉంది. ఇది రూమ్ నుంచి బీచ్ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ బీచ్ స్టేలోనే మనకి రెస్టారెంట్ కూడా ఉంది అండ్ టెంపుల్ కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇదే గోకర్ణ టెంపుల్. లోపల స్వామివారి ఆత్మలింగం ఉంటుంది. ఆ ఆత్మలింగానే మహాబలేశ్వర లింగం అని పిలుస్తారు. ఈ గోకర్ణ ఆలయ స్థల పురాణం, స్వామివారి ఆత్మలింగానికి సంబంధించిన భూకైలాస్ స్టోరీ నేను మురుదేశ్వర్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి, కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ఆలయంలో ఉదయం సాయంత్రం స్పర్శ దర్శనం కూడా ఉంటుంది. భక్తులు స్వామివారి ఆత్మలింగాన్ని తాకి దర్శించుకోవచ్చు. కనిపిస్తోంది కదా, ఇదే గణేష్ టెంపుల్. అసలు ఈ భూకైలాస్ స్టోరీ ఏంటనేది నేను చాలా సింపుల్గా చెప్తాను. రావణాసురుడు ఆత్మలింగం కోసం మహాశివుడికి తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన మహాశివుడు రావణాసుడికి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు. ఆత్మలింగం ప్రసాదిస్తూ ఈ ఆత్మలింగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కింద పెట్టద్దని చెప్తాడు. రావణాసురుడు ఆత్మలింగం తీసుకొని లంకకు బయలుదేరుతాడు. ఆత్మలింగం లంకకు చేరకూడదని నారదుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా తన చక్రాన్ని అడ్డువేసి సంధ్యా సమయం అయ్యేలా చేస్తాడు. దాంతో రావణాసుడు సంధ్య వార్చుకోవడానికి బాలుడి రూపంలో ఉన్న గణేశుడికి ఆత్మలింగాన్ని ఇస్తాడు. గణేశుడు నేను 3 సార్లు పిలుస్తాను, ఆ లోపల రాకపోతే కింద పెట్టేస్తానని చెప్తాడు. రావణుడికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గణేశుడు వెంటనే 3 సార్లు పిలిచి స్వామివారి ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. దీనికి గోపగించుకున్న రావణాసుడు గణేశుడి నెత్తి మీద ఒక ముట్టికాయ వేస్తాడు. ఇందాక మీకు చూపించిన టెంపుల్లో స్వామివారి నెత్తి మీద ఆ నొక్కు మనం చూడొచ్చు. ఈ భూకైలాస్ స్టోరీని ఇంకా డీటెయిల్గా చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి మురుదేశ్వర్ వీడియోని చెక్ చేయండి. ఇక్కడ గోకర్ణలో మనకి బీచెస్ చాలా ఫేమస్. ఇక్కడ గోకర్ణలో మొత్తం 10 బీచెస్ ఉన్నాయి. అందులో 5 బీచెస్ చాలా పాపులర్. ఇప్పుడు మనం ఉన్నదే గోకర్ణ మెయిన్ బీచ్. మేము స్టే చేసింది కూడా ఇక్కడే. ఇక్కడ కొన్ని బీచెస్ని కవర్ చేయడానికి మనకి యాక్సెస్ ఉండదు. సో అవన్నీ కవర్ చేయాలంటే బీచ్ ట్రెక్కింగ్ చేయాలి. అదొక హాఫ్ డే పడుతుంది. అంటే మార్నింగ్ 5:30-6కి స్టార్ట్ అయితే ఆఫ్టర్నూన్ 2 కలా అయిపోతుంది. ఇప్పుడు మనం ఓబ్ బీచ్కి వచ్చాము. ఈ బీచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడున్న బీచెస్ అన్ని కవర్ చేయడానికి మనకి బోట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ గోకర్ణలో అన్ని బీచెస్ కంటే ఓం బీచ్ చాలా బాగుంటుంది. న్యాచురల్ రాక్ ఫార్మేషన్తో మంచి సీనరీస్తో చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోగ్రఫీ చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఈ బీచ్లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. గోకర్ణలో ఉన్న బీచెస్ అన్ని గోవా బీచ్కి ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. అండ్ గోవా బీచ్లో ఉండే మనకి వాటర్ స్పోర్ట్స్ కానీ బీచ్ యాక్టివిటీస్ కానీ లేకపోతే బీచెస్ కానీ మనకి ఇక్కడ కూడా ఉంటాయి. అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి గోకర్ణ బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ఫ్యామిలీస్తో నీట్గా ఎంజాయ్ చేయడానికి గోకర్ణ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి గోవా కూడా పెద్ద డిస్టెన్స్ లేదు. అండ్ ఈ బీచెస్ అన్నిటిలో కూడా నేను ఫారినర్స్ని స్పాట్ చేశాను. జనరల్గా గోవా వెళ్తారు కదా, కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారు, ఇది కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ గోకర్ణలో మనకి క్రూజ్ కూడా అవైలబుల్లో ఉంది. ఈ క్రూజ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ 3 types ఉన్నాయి. సో మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే అది ఆ టైంకి మనల్ని సీలోకి తీసుకెళ్ళి సో బీచెస్ అన్ని చూపించి మనం సెలెక్ట్ చేసుకున్న విధంగా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రొవైడ్ చేసి మనం నెక్స్ట్ బ్యాక్ తీసుకొచ్చేస్తారు అనమాట. మనం ఎక్కడ ఎక్కామో అక్కడ మనల్ని డ్రాప్ చేసేస్తారు. అండ్ ఈ క్రూజ్ ఏంటంటే మనం 1 dayకైనా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా పార్టీస్ ఉన్నా మనం ఆ క్రూజ్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓం బీచ్ నుంచి కుడ్లే బీచ్కి వచ్చాను. ఈ కుడ్లే బీచ్ చూడడానికి దూరం నుంచి చూడడానికి చాలా బాగుంది అండ్ మంచి లొకేషన్స్ ఉన్నాయి. కానీ బీచ్లోకి ఎంటర్ అయ్యాక అంత నచ్చలేదు నాకు, ఎందుకంటే బీచ్ క్లీన్గా లేదు. ఇక్కడ కూడా అన్ని వాటర్ స్పోర్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి. గోకర్ణ రావాలనుకున్న వాళ్ళు 3 days గోకర్ణలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే 1 day ట్రెక్కింగ్కి సరిపోతుంది, ఇంకో 1 day సైట్ సీయింగ్కి సరిపోతుంది, అండ్ ఇంకొక 1 day బోటింగ్కి కానీ క్రూజ్కి కానీ సరిపోతుంది. ఇంతటితో మా గోకర్ణ డే 1 పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో నేను డే 2 సైట్ సీయింగ్లో ఏ ప్లేసెస్ని కవర్ చేశానో డీటెయిల్గా చూపిస్తాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో గోకర్ణ పార్ట్ 2తో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.